तस्य रश्मिभिः मधुवागुम् अदाभ्यः श्री पार्वती परमेश्वरस्य श्री सांब सदाशिव देवताभ्यो नमः। प्रातः काल समये क्षीरोभिषेकमस्तु, हिरण्याभिषेकमस्तु, दिव्याभिषेकमस्तु, कनकाभिषेकमस्तु, हिरण्य अभिषेक अनेक कोटि ब्रह्मांड अभिषेकमस्तु। श्री सांब सदाशिव देवताभ्यो नमः। పలోదకేన శుద్ధోదకేన స్నానం సమర్పయామి। ఇంకా పండరస్తాలు ఉన్నాయమ్మా, ఈ ఆవు పాలు తీసుకోండి, ఆవు పాలు మొత్తం పోసేయండి, ఈ సీసాలో కూడా మొత్తం పోసేయండి। ఓం సిన్నో మిత్రస్యం వరుణః సన్నో భవత్వర్యమా సన్నేంద్రరుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం ब्रह्म वदिष्यामि अतं वदिष्यामि सहना भवतु सहनौ भुनक्तु सवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु न विद्विषावहै। ओम श्याम दिश्याम दिः। ओम श्री पार्वती परमेश्वरस्य मैंने అయిపోయినా నీళ్లు పోసేసి అత్యర్థం తీసేయండి చెప్తా ఒకసారి। విభూది వేసారా? మరి విభూది వేయాలి కదా। ఈ రాగిల్లో పోసేసేయండి చెబుతా। తర్వాత మీరు విభూతి తీసుకోండి, గంధం తీసుకోండి, అక్షంతలు తీసుకోండి వరకు తీర్థాన్ని పనికి వస్తాయి। లింగాకారం పట్టుకోండి సార్ మీరు, తీర్థం దాంట్లో జాగ్రత్తగా పోయమ్మా। ముందుగా కొద్దిగా గంధం ఇవ్వండి అమ్మ, తర్వాత పసుపు కుంకుమ డిస్పోజల్ గ్లాసులో కొద్దిగా పోసి నీళ్లు పోసి ఇవ్వండి వాళ్ళకి। ఒట్టు వేళ్ళు అవన్నీ తర్వాత ఇవ్వండి వరుసగా। మూత పెట్టి పక్కన పెట్టండి అమ్మ అవి। ఓం పసుపు కుంకుమ డిస్పోజల్ గ్లాస్ తీసుకోండి అమ్మ, గ్లాస్ ఇవ్వండి వాళ్ళకి। రాకపోతే స్టీల్ గ్లాసులో కలిపేసుకుని పసుపు వేరే కుంకుమ వేరే కొద్దిగా అమ్మ నీళ్లు పోయండి సార్। బిందు ఉండాలి ఇక్కడ, నీళ్లు పోయమ్మ గ్లాసులో। శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమో స్తుతే। తర్వాత పుష్ప సమర్పించండి। తర్వాత గంధం గంధద్వారాం నిత్యపుష్టాం కృష్ణేమో ఈశ్వరేమో సర్వభూతానాం తాభ్యోపక్రేశ్యం గంధోదక స్నానం సమర్పయామి। ఆ గంధం కూడా సమర్పించేయడమ్మా। ఓం గంధద్వారాం నిత్యపుష్టాం కృష్ణేమో ఈశ్వరేమో సర్వభూతానాం తాభ్యోపక్రేశ్యం గంధోదక స్నానం సమర్పయామి। ఒట్టి వేయడమ్మా। ఓం పవిత్ర పవిత్రో సర్వావస్థాంగో వివహ। ఓం డబ్బులు ప్లేస్ లో ఉంటే బాగుంది, అంటే దండ బయట నుంచా ఇక్కడి బంగారు ఉంగరం, ఆ ఉంగరం పట్టుకుని నీరు కింద పడాలి, ఆ ఉంగరం అలా పెట్టండి, మీరు నీరు పోయినా ఉంగరం పట్టుకుంటారు। ఓం హిరణ్యవర్ణాం వర్ణీం సువర్ణరజసజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ। శ్రీ సాంబ సదాశివ దేవతాభ్యో నమః। ప్రాతः కాల సమయే కడిగారమ్మా। హిరణ్యోదకేన స్నానం సమర్పయామి, హిరణ్యాభిషేకమస్తు। ఇప్పుడు విభూతి తీసుకోండి। త్రయంబకం అందరూ కూడా చెప్పండి అమ్మా। త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం పూర్వారక వినవందనాన్ ఉచ్ఛోర్ముక్షి యమామృతాత్తు విభూతి స్నానం సమర్పయామి। విభూతి కొద్దిగా గ్లాసులో పోసుకున్నమ్మా, ఆ విభూతి స్నానం చేయించేసండి శివుడికి। ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారకమింధనాన్ ఉచ్ఛోర్ముక్షి యమామృతాత్తు। శ్రీ సాంబ సదాశివ
विभूति स्नानं समर्पयामि। त्र्यंबकं यजामहे सुगंधं पुष्टिवर्धनम् पूर्वार्घवन्दनान् मुच्चोर्मुक्षीयमामृता आदु त्र्यंबकेन स्नानं समर्पयामि। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। मंदाकिनी मौलीडु गंगोदकं पोयिंडम्मा मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाद महेश्वराय मंदार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। शिवाय गौरी वदनारविंद सूराय दक्षाद्वार नाशकाय श्रीनीलकंठाय वृषध्वजाय तस्मै शिखाराय नमः शिवाय। वशिष्ठ कुंदोद्भव गौतमादि मुनीन्द्र देवच्चित शेखराय चंद्र वैश्वानरलोचनाय तस्मै मकाराय नमः शिवाय। यक्ष स्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देहाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। तस्मै यकाराय नमः शिवाय। नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय శ్రీమన్మహాదేవాయ నమః। చక్కగా శివుడికి నమస్కారం చేస్తూ ఆ యొక్క నీళ్ళని మీ ఇద్దరు శిరస్సుల మీద జుముకుని ఆ యొక్క స్వామిని సంప్రోక్షణ చేసేయండి, శుభ్రంగా శుద్ధి చేసేయండి అమ్మ। అందరూ కూడా శిరస్సు మీద అందరూ జిమ్మేయండి।